వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి జియోగ్రఫీ టాపిక్లో సోలార్ సిస్టమ్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకురావడం జరిగిందండి. లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్ జియోగ్రఫీ టాపిక్ మీద. ఆల్రెడీ మనం సోషియాలజీ మీద కొన్ని బిట్స్ చేసాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భూమికి సూర్యునికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని ఏమంటారు? ఆప్షన్ ఏ పెరిహీలియన్, ఆప్షన్ బి అపిహీలియన్, ఆప్షన్ సి విషవత్తు, ఆప్షన్ డి గ్రహణం. సరైన సమాధానం ఆప్షన్ బి అపిహీలియన్. సో జూలై 4న భూమి సూర్యుని నుండి అత్యంత దూరంలో సుమారు 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. దీనిని అపిహీలియన్ అంటారు. తర్వాత ప్రశ్న, పగలు మరియు రాత్రి సమానంగా ఉండే రోజును ఏమంటారు? ఆప్షన్ ఏ సంక్రాంతి, ఆప్షన్ బి విషవత్తులు, ఆప్షన్ సి గ్రహణాలు, ఆప్షన్ డి పున్నమి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఈక్వినాక్సిస్ అంటే విషవత్తులు. మార్చ్ 32 మరియు సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడడం వల్ల ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి అపిహీలియన్, పెరిహీలియన్, అదేవిధంగా ఈక్వినాక్స్, వీటి గురించి అయితే తరచుగా అడుగుతూ ఉంటారండి. తర్వాత ప్రశ్న, టైటాన్ ఏ గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం? టైటాన్ ఏ గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం? ఆప్షన్ ఏ గురుడు, ఆప్షన్ బి శని, ఆప్షన్ సి వరుణుడు, ఆప్షన్ డి అంగారకుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. టైటాన్ శని గ్రహానికే కాదు, సౌర కుటుంబంలో దట్టమైన వాతావరణం కలిగిన ఏకైక ఉపగ్రహం కూడా. తర్వాత ప్రశ్న, సూర్యుని చుట్టూ తిరగడానికి అతి తక్కువ సమయం తీసుకునే గ్రహం ఏది? ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి బుధుడు, ఆప్షన్ సి శుక్రుడు, ఆప్షన్ డి అంగారకుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. సో మెర్క్యూరీ అనేది సన్కి స్టార్టింగ్లో ఉండిద్ది కాబట్టి సూర్యుని చుట్టూ తిరగడానికి దీనికి తక్కువ టైం పట్టిద్ది. వెరాజ్ మనం వేరే వాటిని కంపేర్ చేసుకున్నప్పుడు అవి కొంచెం దూరంలో ఉంటాయి కాబట్టి, ఇలా ఉంటాయి కాబట్టి సో వీటికి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది అనమాట సన్ చుట్టూ తిరగడానికి. బట్ మెర్క్యూరీ అనేది స్టార్టింగ్లో ఉండిద్ది కాబట్టి దీనికి సన్ చుట్టూ తిరగడానికి తక్కువ సమయం పట్టిద్ది. తర్వాత ప్రశ్న, సో దీనికి వివరణ వచ్చేసరికి, బుధుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండడం వల్ల కేవలం 88 రోజుల్లోనే ఒక చుట్టు పూర్తి చేస్తుంది. సో ఎన్ని డేస్ అంటే 88 డేస్. తర్వాత ప్రశ్న, సౌర కుటుంబంలో నీలి గ్రహం బ్లూ ప్లానెట్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి వరుణుడు, ఆప్షన్ డి శుక్రుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ భూమి. భూ ఉపరితలంపై 71% నీరు ఉండడం వల్ల అంతరిక్షం నుండి ఇది నీలం రంగులో కనిపిస్తుంది. సో భూమి మీద మొత్తం 71% నీరు ఉండడం వల్ల మనకైతే స్పేస్ నుంచి ఇది బ్లూ కలర్లో నీలం రంగులో కనిపించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సౌర కుటుంబంలో ఏ గ్రహం తన అక్షంపై అత్యధిక వంపును 98 డిగ్రీస్ కలిగి ఉండి కక్ష్యలో దొర్లుకుంటూ వెళ్ళినట్లుగా అంటే రోలింగ్ ప్లానెట్లా మనకి కనిపిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ శని, ఆప్షన్ బి వరుణుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి గురుడు. సో 98 డిగ్రీస్ మనకి వంపును కలిగి ఉండడం ఏ గ్రహం అంటే దాన్ని రోలింగ్ ప్లానెట్ అని కూడా అనడం జరుగుతుంది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి వరుణుడు, యురేనస్. వరుణ గ్రహం తన అక్షంపై దాదాపు నిలువుగా కాకుండా పడుకున్నట్లుగా వంగి ఉంటుంది. అందుకే దీనిని లయింగ్ ప్లానెట్ లేదా రోలింగ్ ప్లానెట్ అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, సూర్యుని ఉపరితలంపై కనిపించే నల్లని చల్లటి ప్రాంతాలను ఏమని అంటారు? ఆప్షన్ ఏ సౌర జ్వాలలు, సోలార్ ఫ్లేర్స్, ఆప్షన్ బి సౌర మచ్చలు, సన్ స్పాట్స్, ఆప్షన్ సి కరోనా హోల్స్, ఆప్షన్ డి
ఫోటోస్పియర్ మచ్చలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సౌర మచ్చలు, సన్ స్పాట్స్. ఇవి సూర్యుని ఉపరితలం ఫోటోస్ఫియర్ మీద ఉండే అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల ఏర్పడే చల్లని ప్రాంతాలు. ఇవి ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి గరిష్ట స్థాయికి చేరుతాయి. అంటే సన్ స్పాట్ సైకిల్ ఎన్ని ఇయర్స్ కంటే 11 ఇయర్స్కి ఒకసారి. తర్వాత ప్రశ్న, భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థితిని పెరిహీలియన్ అంటారు. ఇది సాధారణంగా ఏ తేదీన సంభవిస్తుంది? సో దగ్గరగా ఉండడాన్ని పెరిహీలియన్ అంటారు, దూరంగా ఉండడాన్ని ఎపిహీలియన్ అంటారు. ఆప్షన్ ఏ జూలై 4, ఆప్షన్ బి జనవరి 3, ఆప్షన్ సి జూన్ 21, ఆప్షన్ డి సెప్టెంబర్ 23. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి జనవరి 3. జనవరి 3న భూమి సూర్యునికి సుమారు 147 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే సమయం. తర్వాత ప్రశ్న, కరోనా అనేది సూర్యుని వాతావరణంలో అత్యంత వెలుపలి పొర. ఇది ఏ సమయంలో మాత్రమే కనిపిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ ప్రతిరోజు సాయంత్రం, ఆప్షన్ బి చంద్రగ్రహణం సమయంలో, ఆప్షన్ సి సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో, ఆప్షన్ డి విషువత్తుల సమయంలో. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు మాత్రమే సూర్యుని వెలుపల పొర అయిన కరోనా ఒక ప్రకాశవంతమైన వలయంలా కనిపిస్తుంది. తర్వాత ప్రశ్న, కింద పేర్కొన్న ఏ గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి భ్రమణం సూర్యుని చుట్టూ తిరగడానికి అంటే పరిభ్రమణం పట్టే సమయం కంటే ఎక్కువ తీసుకుంటుంది? ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ బి శుక్రుడు, ఆప్షన్ సి అంగారకుడు, ఆప్షన్ డి శని. సో కింద ఈ లిస్ట్ ఆఫ్ ప్లానెట్స్లో ఏ ప్లానెట్ తన చుట్టూ తాను తిరగడానికి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం కంటే ఎక్కువ తీసుకుంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకోండి, ఇక్కడ మనకి ఇలా ప్లానెట్స్ ఉంటాయి కదా. సో ఈ ప్లానెట్స్లో ఆ ప్లానెట్ సూర్యుని చుట్టూ త్వరగా తిరిగేసిద్ది, అంటే రెవల్యూషన్ అనేది ఫాస్ట్గా అయ్యిద్ది. దేనికంటే? రొటేషన్ కంటే. సో తన చుట్టూ తాను తిరగడానికంటే కూడా సూర్యుని చుట్టూనే తొందరగా తిరిగేసిద్ది. అది ఏ గ్రహం అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి వీనస్, శుక్రుడు. శుక్రుడికి ఒక భ్రమణానికి 243 రోజులు పడితే సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 225 రోజులు మాత్రమే పడుతుంది. అంటే ఇక్కడ ఒక రోజు ఒక సంవత్సరం కంటే పెద్దది. సో రొటేషన్కి ఇక్కడ ఎన్ని డేస్ పడుతుంది? 243 డేస్ పడుతుంది రొటేషన్కి. అలా కాకుండా రివల్యూషన్కి ఎన్ని డేస్ పడుతుంది? 225 డేస్ పడుతుంది. తర్వాత ప్రశ్న, శని గ్రహం యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. దీని అర్థం ఏంటి? ఆప్షన్ ఏ అది నీటిలో మునుగుతుంది, ఆప్షన్ బి అది నీటిపై తేలుతుంది, ఆప్షన్ సి అది అత్యంత బరువైన గ్రహం, ఆప్షన్ డి అది ఘన రూపంలో ఉంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. శని గ్రహం యొక్క సాంద్రత 0.7 g/cm³. నీటి సాంద్రత మనకి 1 g/cm³ ఉంటుంది. సో కాబట్టి అది అంత పెద్ద నీటి కుంట ఉంటే శని గ్రహం అందులో తేలుతుంది. తర్వాత ప్రశ్న, గోల్డిలాక్స్ జోన్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ సూర్యుని లోపల భాగం, ఆప్షన్ బి గ్రహ శకలాల ఉండే ప్రాంతం, ఆప్షన్ సి జీవం మనుగడకు అనువైన ప్రాంతం, ఆప్షన్ డి నక్షత్రాల మధ్య దూరం. సరైన సమాధానం ఆప్షన్ సి. ఒక నక్షత్రం చుట్టూ నీరు ద్రవ రూపంలో ఉండేలా మరియు వేడిగా మరీ చల్లగా లేని ప్రాంతాన్ని గోల్డిలాక్స్ జోన్ అంటారు. భూమి ఈ జోన్లో ఉంది. సో ఎర్త్ ఏ జోన్లో ఉంది అంటే గోల్డిలాక్స్ జోన్. తర్వాత ప్రశ్న, సౌర కుటుంబంలో శుక్రుడు మరియు వరుణుడు మినహా మిగిలిన అన్ని గ్రహాలు ఏ దిశలో
భ్రమణం చేస్తాయి? ఆప్షన్ ఏ తూర్పు నుండి పడమరకు, ఆప్షన్ బి పడమర నుండి తూర్పుకు, ఆప్షన్ సి ఉత్తరం నుండి దక్షిణానికి, ఆప్షన్ డి దక్షిణం నుండి ఉత్తరానికి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి పడమర నుండి తూర్పుకు. భూమితో సహా మొత్తం 6 గ్రహాలు పడమర నుండి తూర్పుకు అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. శుక్రుడు మరియు వరుణుడు మాత్రం తూర్పు నుండి పడమరకు అంటే క్లాక్ వైజ్ తిరుగుతాయి. తర్వాత ప్రశ్న, జూన్ 21న సూర్యకిరణాలు ఏ రేఖపై నిట్ట నిలువుగా పడతాయి? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి మకర రేఖ, ఆప్షన్ సి కర్కాటక రేఖ, ఆప్షన్ డి ఆర్కిటిక్ వలయం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి కర్కాటక రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. జూన్ 21న సూర్యుడు కర్కాటక రేఖపై ఉండడం వల్ల ఉత్తరార్ధగోళంలో అతి పొడవైన పగలు అంటే సమ్మర్ సోల్స్టిస్ ఏర్పడుతుంది. తర్వాత ప్రశ్న, సౌర కుటుంబంలో అత్యధిక అయస్కాంత క్షేత్రం కలిగిన గ్రహం ఏది? ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి గురుడు, ఆప్షన్ సి శని, ఆప్షన్ డి అంగారకుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. గురుగ్రహం యొక్క అయస్కాంత క్షేత్రం భూమి కంటే దాదాపు 14 రెట్లు శక్తివంతమైనది. తర్వాత ప్రశ్న, సూర్యునిలోని శక్తికి మూలాధారమైన ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ కేంద్రిక విచిత్తి అంటే న్యూక్లియర్ ఫిషన్, ఆప్షన్ బి కేంద్రిక సంలీనం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్, ఆప్షన్ సి రసాయన చర్య, ఆప్షన్ డి విద్యుత్ అయస్కాంత ప్రేరణ. సరైన సమాధానం ఆప్షన్ బి. సూర్యుని కేంద్ర భాగంలో అంటే కోర్ విపరీతమైన పీడనం వద్ద హైడ్రోజన్ పరిమాణువులు కలిసి హీలియంగా మారుతాయి. ఈ క్రమంలో అపారమైన శక్తి విడుదలవుతుంది. తర్వాత ప్రశ్న, భూమి తన అక్షంపై 23.5 డిగ్రీస్ వంగి ఉండడం వల్ల కలిగే ప్రధాన ఫలితం ఏంటి? ఆప్షన్ ఏ పగలు రాత్రి ఏర్పడడం, ఆప్షన్ బి ఋతువులు ఏర్పడడం, ఆప్షన్ సి పోటుపాట్లు రావడం, ఆప్షన్ డి భూకంపాలు రావడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సీజన్స్ ఏర్పడడం. సో ఎర్త్ ఏదైతే ఉందో వంగి ఉండడం వల్ల సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడం వల్ల సంవత్సరంలో వివిధ సమయాల్లో సూర్యకాంతి వివిధ ప్రాంతాలపై మారుతూ పడుతుంది. దీనివల్ల అయితే మనకి సీజన్స్ ఏర్పడడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, ఏ గ్రహాన్ని జోవియన్ గ్రహాలు అంటారు? ఆప్షన్ ఏ మొదటి 4 గ్రహాలు, ఆప్షన్ బి చివరి 4 గ్రహాలు, ఆప్షన్ సి కేవలం భూమి మరియు అంగారకుడు, ఆప్షన్ డి ఉపగ్రహాలు లేని గ్రహాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ఇవి వాయువులతో నిండి పెద్దవిగా ఉంటాయి. వీటిని గ్యాస్ జైన్స్ అని కూడా పిలుస్తారు. మొదటి 4 టెరెస్ట్రియల్ అంటారు. సో ఫస్ట్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో సన్ నుంచి, ఇది సన్ అనుకున్నట్లయితే మనం, సో సన్ చుట్టూ ఉన్న స్టార్టింగ్ 4 ప్లానెట్స్ని టెరెస్ట్రియల్ అంటారు. రిమైనింగ్ లాస్ట్ 4 వీటిని మనం గ్యాస్ జైన్స్ అంటారు. తర్వాత ప్రశ్న, మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23 తేదీల ప్రత్యేకత ఏంటి? ఆప్షన్ ఏ అతి పొడవైన పగలు, ఆప్షన్ బి అతి పొడవైన రాత్రి, ఆప్షన్ సి పగలు మరియు రాత్రి సమానంగా ఉండడం. దీన్నే మనం ఈక్వినాక్స్ అంటాం. సో ఈక్వినాక్స్ అంటే పగలు మరియు రాత్రి సమానంగా ఉండడం. ఆప్షన్ డి సూర్యగ్రహణం రావడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. ఈ 2 రోజుల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిలువుగా పడతాయి. దీనివల్ల ప్రపంచమంతా పగలు మరియు రాత్రి సమానంగా ఉంటాయి. దీన్నే మనం ఈక్వినాక్స్ అంటాం. తర్వాత ప్రశ్న, టైటాన్ అనే ఉపగ్రహంపై నైట్రోజన్ వాతావరణం మరియు మీథేన్ నదులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఏ గ్రహానికి చెందుతుంది? ఆప్షన్ ఏ గురుడు, ఆప్షన్ బి సాటర్న్, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి అంగారకుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి శని, సాటర్న్. సో టైటాన్ శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం మరియు సౌర కుటుంబంలో దట్టమైన వాతావరణం కలిగిన ఏకైక ఉపగ్రహం. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్
ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఏపీఎస్సి గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ గ్రూప్ 1కి కూడా మీకు వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ.